పావని కొత్తపల్లి గారు. అమ్మ శ్రీమాత్రే నమస్తే నమః అమ్మా. అమ్మ. శ్రీమాత్రే నమః. అసలు ఎన్ని మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నా అమ్మ మీతో మాట్లాడడానికి. మీరు అప్పుడు చెప్పారు 4 మంత్స్ బ్యాక్ హౌస్ లోన్ కోసము ట్రై చేస్తున్నా అంటే వస్తది తీసుకుంటారు ఇల్లు అని చెప్పారు. నేను తీసుకున్నాను చూడండి అమ్మ మా కంగ్రాట్స్ హౌస్. అమ్మా. మీ దయ అమ్మ అంతే చూడండి మా అమ్మవారి ఇల్లు. కృప. చాలా నాకు బాగుంది. చాలా చాలా హ్యాపీ. ఎప్పుడు చెప్దాం అనుకున్నా నాకు ఇంటికి వచ్చినాక 1 వీక్ కి మా బాబు కింద పడ్డాడు. లిగ్మెంట్ ఫ్రాక్చర్ అయ్యి 2 మంత్స్ రెస్ట్. సో ఆ బిజీలో వల్ల నేను మీకు చెప్పలేకపోయాను. నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది. ఈ రోజు కూడా మీతో మాట్లాడడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మేడం. చాలా సంతోషం అమ్మా. నేను తీసుకుంటాను అనుకోలేదు. నేనున్న సిచ్యువేషన్ లో నేను నా కళ సొంత ఇల్లు కళ తీసుకుంటాను అనుకోలేదు. బట్ మీ చెప్పిన స్ట్రీమ్ రజీ అవన్నీ చేశాను, తీసుకున్నాను. చాలా అంటే చాలా హ్యాపీ ఉంది. కానీ తీసుకున్నప్పటి నుంచి కొంచెం ఫైనాన్షియల్ చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అంటే తీసుకున్నారు కదా, దిష్టి తగులుతుంది, ఆరా క్లెన్స్ చేయండి. తీసుకున్నప్పటి నుంచి 1 వీక్ కి మా బాబు తీర్థంగా అందుకే అంత ఎక్కువ ఎగ్జైట్ అవ్వకూడదు ఎప్పుడు. ఓకేనా? ఆరా క్లెన్స్ చేయండి. ఇంటికి కూడా ఆరా క్లెన్స్ చేయండి. ప్రతిరోజు లలితా సహస్రనామ పారాయణం చేయండి. నేను కనుదీప వర్ణన 9 వీక్స్ ఫ్రైడే చేస్తున్నాను. 9 టైమ్స్ చదువుతా ఫ్రైడే ప్రతిరోజు అన్న కుదరకంటే తప్పు చదివితే ఏమన్నా అవుతుందేమో అని భయంతో అలా. తప్పు చదవకుండా పూర్తిగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు, కానీ టైమింగ్స్ సెట్ అవ్వవు. నేను ఏ టైంలో ఒక టైంలో చెయ్యండి. నేను రాత్రి ఇప్పుడు మీ అందరితో క్లాసులు తీసుకున్నాక రాత్రి 11 చేశాను. నన్ను ఏమన్నా వద్దనింది అమ్మవారు? ఓకేనా? చాలా థ్యాంక్ యూ అమ్మా.